44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవా పుత్రస్య సఖేవా సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢం. తస్మాత్ అందుచే ప్రణమ్య ప్రణామములను సమర్పిస్తుంటిని. ప్రణిధాయ సాష్టాంగపడి కాయం శరీరమును ప్రసాదయే కరుణను వేడి త్వాం నిన్ను అహం నేను ఈశం దేవాదిదేవునకు ఈడ్యం పూజనీయుడను పితాయివ తండ్రి వలె పుత్రస్య పుత్రుని పట్ల సఖాయివ మిత్రుని వలె సఖ్యుః మిత్రునితో ప్రియః ప్రియుడు ప్రియాయాః ప్రియతమతో అర్హసి తగుదువు దేవా ప్రభో సోఢం సహించవలెను. ప్రభో నీవు ప్రతి జీవికిని పూజనీయుడవైన దేవాదిదేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థిస్తుంటిని. తండ్రి పుత్రుని అవిధేయతను మిత్రుడు మిత్రుని అమర్యాదను భర్త భార్య పరిహాసమును సహించునట్లుగా నేనేమైనా తప్పులను చేసినచో దయతో నన్ను సహింపుము. భాష్యము. కృష్ణ భక్తులు శ్రీకృష్ణునితో వివిధ రకముల సంబంధములను కలిగి ఉందురు. ఒకరు శ్రీకృష్ణుని పుత్రునిగను మరొకరు భర్తగను మిత్రునిగను లేదా ప్రభువుగను భావించును. శ్రీకృష్ణునితో అర్జునుడు సఖ్య సంబంధమును కలిగి ఉండెను. తండ్రి భర్త యజమానుడు సహించునట్లుగానే శ్రీకృష్ణుడు కూడా సహించును. 45వ శ్లోకము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం ఇదివరకెన్నడూ చూడనట్టి దానిని హృషిత అస్మి సంతోషించిన వాడనైతిని దృష్ట్వా చూచి భయేన భయముచే చ కూడా ప్రవ్యధితం కలతన చెందినది మనహు మనస్సు మే నా యొక్క తత్ దానినే ఏవా నిశ్చయముగా మే నాకు దర్శయ చూపుము దేవా ఓ ప్రభో రూపం రూపమును ప్రసీద ప్రసన్నుడువు కమ్ము దేవ ఈసా ఓ దేవదేవా జగత్ నివాస విశ్వాధార. నేను ఇది వరకెన్నడూ చూడనట్టి ఈ విశ్వరూపమును చూచి మిక్కిలి సంతోషించి తిని కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది కనుకనే ఓ దేవాదిదేవా జగన్నివాస నన్ను అనుగ్రహించి నీ దేవాదిదేవుని రూపమును తిరిగి నాకు చూపము. భాష్యము. శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడైనందున అర్జునుడు అతని పట్ల ఎల్లప్పుడూ పూర్తి విశ్వాసముతో ఉండెను. ప్రియమిత్రుడు తన మిత్రుని వైభవమును చూచి సంతోషించున్నట్లుగా అర్జునుడు కూడా తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని మరియు అంతటి అద్భుతమైన విశ్వరూపమును చూపగలిగనని ఎరిగి మిక్కిలి సంతసించెను. కానీ అదే సమయములో ఆ విశ్వరూపమును చూచిన పిమ్మట తన నిర్మలమైన స్నేహభావము చేతాను దేవాదిదేవుని పట్ల అనేక అపరాధములను చేసినని కూడా భయపడెను. అట్లు భయపడనవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత చెందెను. కనుకనే శ్రీకృష్ణుడు ఏ రూపమునైనను ధరించగలుగును. కనుకనే శ్రీకృష్ణుని తన నారాయణ రూపమును చూపమని అర్జునుడు అర్థించెను. భౌతిక జగత్తు తాత్కాలికమైనట్లే ప్రస్తుత ఈ విశ్వరూపము కూడా భౌతికము తాత్కాలికమైనది. కానీ వైకుంఠలోకములలో మాత్రము అతడు దివ్యమైన చతుర్భుజ నారాయణ రూపమును కలిగి ఉండును. ఆధ్యాత్మిక జగత్తులోని అసంఖ్యాకములైన అనేక లోకములలో శ్రీకృష్ణుడు తన స్వరూపాంశలతో ప్రతి లోకములోనూ వివిధ నామములతో నిలిచి ఉండును. కనుక వైకుంఠలోకములలో వ్యక్తమయ్యే అతని వివిధ రూపములలోని ఒక రూపమును అర్జునుడు చూడదలిచెను. ప్రతి వైకుంఠలోకములలోనూ నారాయణ రూపము చతుర్భుజములను కలిగి ఉండును.
అట్టి చతుర్భుజములలో శంఖము, చక్రము, గద, పద్మము వంటి వాటిని ధరించి ఉండును. చతుర్భుజములలోని శంఖ, చక్ర, గద, పద్మములను ధరించు వివిధ హస్తములను బట్టి నారాయణ రూపములకు వివిధ నామములు ఏర్పడును. ఈ నారాయణ రూపములన్నీ శ్రీకృష్ణులకు భిన్నములు కనుకనే అర్జునుడు అతని చతుర్భుజ రూపమును చూడదలిచెను. 46వ శ్లోకము. కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవారూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటినం కిరీటము గలవానిని, గదినం గదతో, చక్రహస్తం హస్తములో చక్రము గలవానిని ఇచ్ఛామి నేను కోరుతుంటిని, త్వాం నిన్ను, ద్రష్టుం చూచుటకు, అహం నేను, తదా ఏవ ఆ స్థితిలో, తేన ఏవ రూపేణ ఆ రూపములోనే, చతుర్భుజేన 4 భుజములు గల, సహస్రబాహో 1000 హస్తములు గలవాడా, భవాగుము, విశ్వమూర్తే ఓ విశ్వరూప, ఓ విశ్వరూప, ఓ సహస్రబాహో, శిరస్సుపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగి ఉండని నీ చతుర్భుజ రూపమును నేను చూడదలిచితిని. ఆ రూపములో నిన్ను దర్శింపవాంఛించుచుంటిని. భాష్యము. బ్రహ్మ సంహిత 5:39లో రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్. భగవానుడు నిత్యము 100ల కొలది 1000ల కొలది రూపములతో కూడి ఉండును. రాముడు, నృసింహుడు, నారాయణుడు అనేవి వానిలో ప్రధాన రూపములుగా చెప్పబడినవి. అట్టి రూపములు అసంఖ్యాకములుగా కలవు. కానీ శ్రీకృష్ణుడు తాత్కాలికమైన విశ్వరూపమును ధరించినట్టి ఆదిదేవుడని అర్జునుడు ఎరుగును. ఇప్పుడు అతని దివ్య రూపమైన నారాయణ రూపమును చూపుమని ప్రార్థించెను. ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు స్వయం భగవానుడని మరియు అతని నుండే ఇతర రూపములు ఉత్పన్నమవుతుందునని తెలిపిన శ్రీమద్ భాగవతము 1:3:28లోని విషయమును ఎట్టి సందేహము లేకుండా నిరూపిస్తుండెను. తన ప్రధాన స్వరూపాంశలైన వివిధ రూపములు అతనికి భిన్నములు కావు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటిలోనూ దేనిలోనైనను అతడు భగవంతుడే. ఆ రూపములన్నింటిలోనూ అతడు నవకిషోరుని వలె ప్రకాశించుట దేవాదిదేవుని శాశ్వత ప్రధాన లక్షణము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి ఎరిగినవాడు వెంటనే భౌతిక జగత్తు యొక్క సమస్త కల్మషముల నుండి విముక్తుడు కాగలడు. 47వ శ్లోకము. శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వదన్యేన నా దృష్టపూర్వం. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. మయా నాచే, ప్రసన్నేన ప్రసన్నుడవనైనా, తవా నీకు, అర్జున ఓ అర్జున, ఇదం ఈ రూపం రూపము, పరం దివ్యమైనది, దర్శితం చూపబడినది, ఆత్మయోగాత్ నా అంతరంగిక శక్తిచే, తేజమయం తేజస్సుతో కూడినట్టిది, విశ్వం సమస్త విశ్వము, అనంతం అనంతము, ఆద్యం ఆది అయినది, ఎత్తు ఏది, మే నా యొక్క, త్వత్వన్యేన నీకు అన్యముగా, నా దృష్టపూర్వం పూర్వమెవ్వరునూ చూడలేదు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగత్తులోని ఈ దివ్యమైన విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయము అనంతము ఆద్యమును అయిన ఈ రూపమును నీకు ముందెవ్వరునూ చూడలేదు. భాష్యము. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడదలిచెను.
కనుకనే తన భక్తుడైన అర్జునుని పట్ల గల దయతో భగవానుడు సర్వత్రా తేజోమయము వైభవములతో కూడిన తన విశ్వరూపమును అతనికి చూపెను. ఆ రూపము సూర్యుని వలె ప్రకాశిస్తుండెను. దాని అనేక ముఖములు అత్యంత వేగముగా మారిపోతుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను తీర్చుట కొరకై శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపి ఉండెను. తన యోగమాయా శక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవుల ఊహకు అతీతమైనది. అర్జునునకు పూర్వమెవరునూ భగవానుని ఈ విశ్వరూపమును చూచి ఉండలేదు. కాని భక్తుడైన అర్జునునకు ఆ రూపము శ్రీకృష్ణునిచే చూపబడుట చేత స్వర్గలోకములలో, ఊర్ధ్వలోకములలో, ఆధ్యాత్మిక లోకము గల ఇతర భక్తులందరూ దానిని దర్శింపగలిగిరి. వారు దానిని అది వరకు ఎన్నడూనూ చూచి ఉండలేదు. కానీ అర్జునుని కారణమున వారు కూడా ఇప్పుడు దానిని దర్శించగలిగిరి. కురుశిష్య పరంపరానుగతులైన భక్తులందరూ శ్రీకృష్ణుని కృపచే అర్జునునకు చూపబడిన విశ్వరూపమును దర్శించగలిగిరి. శ్రీకృష్ణుడు సంధి రాయభారముకై దుర్యోధనుని దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా ఆ విశ్వరూపము చూపబడినని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయభారమును అంగీకరించలేదు. కానీ అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపములోని కొన్ని రూపములను మాత్రమే ప్రదర్శించెను. కానీ ఆ రూపములు అర్జునునకు చూపబడిన ఈ రూపముకు భిన్నమైనవి. కనుకనే ఈ రూపమును పూర్వమెవరునూ దర్శించి ఉండలేదని స్పష్టముగా చెప్పబడినది.